మిత్రులారా, మహిళా దినోత్సవం మహిళా రంగానికి పవిత్రమైన భారతదేశంలో ఘనమైన చరిత్ర ఉంది. నాడు భారతదేశంలో రజియా సుల్తానా గారు మొదటి లేడీ రూలర్గా వచ్చినారు. ఆ తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయి స్వాతంత్ర భారతం కోసం తన ప్రాణాలు సైతం త్యాగం చేసినారు. అదేవిధంగా నిజాం వంశం కోడలు 1932లో హైదరాబాద్ నగరంలో సిటీ బస్సు తన సొంత నగలు అమ్మి ప్రజా సౌకర్యం కోసం సిటీ బస్సు ప్రవేశపెట్టినారు. అదేవిధంగా నిజాం కుటుంబంలో ఖైరున్నీసా వారి పేరుతో ఖైరతాబాద్ ఉంది. సామాజిక స్పృహతో సామాజిక సేవా కార్యక్రమాలు చేశారు కాబట్టి ఖైరున్నీసా గారు ఉన్నారు. అదేవిధంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు భారతదేశానికి మొదటి మహిళా ప్రధానమంత్రిగా బ్రహ్మాండమైన సేవలు అందించినారు. ఎక్కడ కూడా భయపడకుండా ధైర్యంగా దేశాన్ని కాపాడినారు. అదేవిధంగా మిత్రులారా, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ధైర్యంగా ముఖ్యమంత్రి సేవలు అందిస్తూ తమ రాష్ట్రానికి మొన్న సుప్రీంకోర్టులో చీఫ్ జడ్జి ఆఫ్ సుప్రీంకోర్టు వారి యొక్క అనుమతితో కోర్టులో ఆర్గ్యుమెంట్ చేసినారు. వకాలత్ స్థాయికి ఎదిగి వారి యొక్క అనుమతితో ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం అక్కడ ఆర్గ్యుమెంట్లో పాల్గొని ఒక వకీల్గా ఆర్గ్యుమెంట్ అందించినారు. అదేవిధంగా మిత్రులారా, మహిళా లోకానికి ఘనమైన చరిత్ర ఉంది. మన అనంతపురం జిల్లా ప్రాంతంలో శ్రీమతి తిమ్మాంబ గారు ఉత్తమ భార్యగా, తెలుగు మహిళగా, శ్రీ బాలవీరయ్య బుక్కపట్నంకు చెందిన వారిని పెళ్లాడి వారికి ఉత్తమ సేవలు అందించి భారతదేశంలో ఉత్తమ కూతురుగా, ఉత్తమ కోడలుగా, ఉత్తమ తెలుగు మహిళగా పేరు సంపాదించుకున్నారు. ఆ విధంగా మిత్రులారా, ఈనాడు మహిళలు అన్ని రంగాలలో బలమైన పాత్ర పోషిస్తున్నారు. ఐపీఎస్ రంగం కావచ్చు, ఐఏఎస్ రంగం కావచ్చు, సైంటిస్టులకు పక్కన అదేవిధంగా దేశ రాజకీయాలలో, సంఘ సేవా కార్యక్రమాలలో, విద్యారంగంలో చాలా రంగాలలో మహిళలు బ్రహ్మాండంగా అంకితభావంతో ముందడుగు వేస్తున్నారు. ఈ శుభ సందర్భాన, మహిళా దినోత్సవం సందర్భాన, ఉమెన్స్ డే సందర్భాన, యౌమే ఖాతూన్ సందర్భాన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ భారతీయుడు కేఎం ఢిల్లీ ఖాన్. జై భారత్.